అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం స్పీడ్ పెంచింది. ఇప్పటికే 4 జాబితాలను విడుదల చేసిన అధిష్టానం 5వ జాబితాపై కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే సీఎంఓ నుంచి కాల్స్ వస్తున్న నేతలందరూ తాడేపల్లికి క్యూ కడుతున్నారు. మరోవైపు టికెట్ దక్కని నేతలు పార్టీకి రాజీనామాలు ప్రకటిస్తూ ఉండగా మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలు వైసీపీలో చేరుతున్నారు. అటు మార్పులు చేసిన 4 నియోజకవర్గాలైన చిలకలూరిపేట, ప్రతిపాడు, రేపల్లె, విజయవాడ వెస్ట్ స్థానాలపై వైసీపీ అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు పరుగులు తీశారు. శ్రీశైలం, అవనిగడ్డ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ సైతం కార్యాలయానికి వచ్చి తనకు రేపల్లె ఇన్ఛార్జ్ గా తిరిగి అవకాశం ఇవ్వాలని మోపిదేవి పట్టుబడుతున్నారని తెలుస్తోంది. దీనిని అలుసుగా తీసుకుని తొలగించిన పలు స్థానాల్లో తిరిగి తమకే ఛాన్స్ ఇవ్వాలని సిట్టింగులు పట్టుబడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, ఎవరైతే మార్పులు చేర్పులు జరిగాయో మళ్లీ మా స్థానాలు మాకే కావాలని సిట్టింగులు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శిలా, తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కడతా ఉన్నారు. అభ్యర్థులను మార్పులు చేర్పుల్లో భాగంగా కొంతమందికి కాల్స్ వచ్చిన నాయకులందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తా ఉన్నారు. ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి వరవకొండ టూర్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం లోపల అందుబాటులో ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో వీళ్ళందరూ సమావేశం అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తా ఉన్నారు. ముఖ్యంగా అటు ఆ పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు అసెంబ్లీ సెగ్మెంట్స్ పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇప్పటికే 4 లిస్టులను విడుదల చేసిన వైసీపీ 5వ లిస్టు పైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఇంకొక 20 మంది మార్పులు చేర్పులతో ఒక లిస్టు రాబోతుందని చెప్పి కూడా పార్టీ వర్గాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ ఫస్ట్ లిస్టు మినహా 3 లిస్టులు కూడా చాలా కన్సిడర్ చేసి అన్ని ఎనాలిసిస్ చేసి ఇచ్చామని చెప్పి కూడా పార్టీ భావిస్తా ఉంది. అయితే ఫస్ట్ లిస్టుకు సంబంధించి కొద్దిగా ఎక్కడో మిస్ఫైర్ అయిందనే ఆలోచనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో ఆ భాగంగానే అటు చిలకలూరుపేట, ప్రతిపాడు, రేపల్లెతో పాటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల పైన కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే రేపల్లి ప్రస్తుతం మొన్నటి ఇన్ఛార్జ్ గా ఉన్న రాజ్యసభ సభ్యుడు కూడా వచ్చారు. ఆయన మరొకసారి ఆయనకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా ఎవరైతే సిట్టింగ్లకు సంబంధించి అభ్యర్థులు మార్పులు చేర్పులు జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా మరొకసారి తమకే అవకాశాలు ఇవ్వాలని చెప్పి కూడా అడుగుతున్నారు. ఒకవైపు పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సీట్లు రాని నాయకులు వేడుతుంటే ఇతర పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎవరైతే ఇతర పార్టీ నుంచి వచ్చే స్ట్రాంగ్ లీడర్లు ఉంటారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి కూడా కొన్ని నియోజకవర్గాల్ని వైసీపీ అధిష్టానం ఖాళీ చేపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇలా మొత్తం అటు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కడతా ఉన్నారు. 5వ లిస్టు పైన సంబంధించి కూడా కసరత్తు వైసీపీ మొదలు పెట్టిందని చెప్పొచ్చు. శిల్ప, వినయ్, మరి ఈ నేపథ్యంలో సిట్టింగులు పట్టుబడుతున్నారు, మా స్థానాలు మాకే కావాలి అని చెప్పేసి, మరి ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ ఆలోచన చేస్తుందా దీనికి సంబంధించి? అయితే ఖచ్చితంగా శీలా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ఆ ఫైనల్ అని చెప్పి కూడా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఆ కట్టుబాటు ఉండాలి. కట్టుబాటు లేని సమక్షంలో పార్టీ నుంచి వీడినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా పార్టీ కీలక నేత సాయిరెడ్డి కూడా తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆన్ రికార్డెడ్ గారిని చూసాము. ఎవరైతే లాస్ట్ కి మరొకసారి పూర్తిగా అన్యాయం జరిగిందని భావించిన అధిష్టానం భావిస్తేనే వాళ్ళకి మాత్రం మరొకసారి అవకాశం కల్పిస్తా ఉన్నారు. మిగిలిన అన్ని కూడా పూర్తిగా అనాలిసిస్ చేసి దాదాపు ఒక 6 నెలలు 7 నెలల నుంచి వర్కౌట్ చేసిన తర్వాతనే అభ్యర్థుల మార్పులు చేర్పులు సంబంధించి ఎంపిక అన్నది కూడా ఉంటుందని పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఎందుకు టికెట్ ఇవ్వలేమని దానిపైన కూడా క్లారిటీ ఇస్తున్నామని చెప్పి కూడా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా ఒకసారి డిసిషన్ తీసుకున్నట్టయితే ఎక్కడైతే ఆ డిసిషన్ అనేది మంచి డిసిషన్ జరగలేదు దాన్ని మాత్రమే మారుస్తాం తప్ప అన్ని బాగున్న చోట అయితే మార్చేది లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. అయితే ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి మొదటి లిస్ట్ ఏదైతే చాలా హడావిడిగా ఇచ్చారు, పూర్తిస్థాయి అనాలిసిస్ జరగలేదని చెప్పి కూడా
పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. తాజాగా ఆ పార్లమెంట్ పరిధిలోనే ఎంపీ లావకృష్ణదేవరాయలు కూడా రాజీనామా చేయడం ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో వైసీపీ అధిష్టానం కన్సిడర్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇలా పూర్తిగా అభ్యర్థులు ఏదైతే ఆ 4 నియోజకవర్గాలతో పాటు మిగిలిన నియోజకవర్గాలపైన కూడా వైసీపీ మరొకసారి పునరాలోచన చేస్తా ఉంది. దాంతో పాటు 175 అటు అసెంబ్లీతో పాటు 25 పార్లమెంట్ కు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో కసరత్తు చేసి ఆదివారం నాటికి పూర్తిస్థాయి లిస్ట్ ఇవ్వాలని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. షీలా, వినయ్, ఇప్పుడు ఎవరైతే పట్టుపడుతూ ఉన్నారో మా స్థానాలు మాకే కావాలి, మేము అక్కడి నుంచే పోటీ చేస్తామని, ఒకవేళ వైసీపీ హైకమాండ్ ఎటువంటి మార్పులు చేయకపోతే, వాళ్ళు అనుకున్న దాని ప్రకారం జరగకపోతే వీళ్ళు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అని అనుకుంటున్నారు? అయితే ఖచ్చితంగా పార్టీ 2 ఆప్షన్లే వాళ్ళ ముందు ఉంచుతా ఉంది. ఒకటి ఏదైతే మార్పులు చేర్పులతో పాటు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండండి, లేకపోతే పార్టీని వీడినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదనే మెసేజ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాస్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అటు పార్టీకి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. ఆయన నిన్న శర్మిల సమీక్షలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాంతో పాటు అటు ప్రస్తుతం రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఇతర పార్టీలో జాయిన్ అవుతున్నా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే ఆ దారిలో అటు ప్రతిపాడు, పిఠాపురం, అదేవిధంగా జగ్గంపేట ఎమ్మెల్యేల వ్యవహారం కూడా ఉంది. ఇలా ఓవరాల్ గా ఎవరైతే టికెట్లు రాలేదో వాళ్ళందరూ కూడా మరొకసారి వారి టీంతో, వారి కార్యకర్తలతో, వారి అంచెలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని దానిపైన కూడా వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. కొంతమంది పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటే మరొక కొంతమంది తమ రాజకీయ భవిష్యత్తు ఏది బాగుంటే ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా అటు కొంతమంది పార్టీకి కమిట్ అయి ఉంటుంటే కొంతమంది ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. షీలా, మరి 5వ జాబితాకు సంబంధించి ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తోంది వైసీపీ హైకమాండ్? అయితే ఖచ్చితంగా 4 లిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 50 నుంచి 60 మంది అభ్యర్థులతో ఒక లిస్టును మార్పులు చేర్పులతో అనౌన్స్ చేసింది. ఇంకొక లిస్టుకు సంబంధించి కూడా వర్కౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగానే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మార్పులు చేర్పులు లిస్టులో ఉంటారో వాళ్ళందరూ కూడా క్యూ కడతా ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా, అంటే సంక్రాంతి పండుగకి ఒక 3 రోజులు ఒక చిన్న గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ 5వ లిస్టుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యాక్టివేట్ చేసిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆ క్లారిటీ రావాలి. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలేని శ్రీనివాసరెడ్డి వరుసగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ని కూడా పిలిచారు. ఆ పంచాయతీ ఇంకా సెటిల్ అవ్వలేనట్టు కూడా వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా అటు ఉమ్మడి ప్రకాశంతో పాటు అదేవిధంగా రాయలసీమలో కొన్ని జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఆ క్లారిటీ రావాలి. ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కు సంబంధించి అనకాపల్లిలో ఆయన స్థానంలో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ అమర్కి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఎక్కడికి పంపిస్తారనే ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అమర్ సమావేశం అయ్యారు. ఇలా ఓవరాల్ గా ఎవరెవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలి, ఇతర పార్టీ నుంచి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా అకామిడేట్ చేయాలని దానిపైన కూడా సుదీర్ఘ కసరత్తు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పూర్తి స్థాయి లిస్ట్ ఒక 2 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసేందుకు తీవ్ర కసరత్తు అయితే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి చేస్తా ఉంది. షీలా, రైట్. థ్యాంక్ యూ వినయ్.